భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం ముగింపు దశకు చేరింది. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు కమిషనర్. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. ఓవర్ టు కావ్య. నిన్నటి నుంచి భాగ్యనగరంలో నిమజ్జన ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ లో ఉన్నాం. జీహెచ్ఎంసీ కమిషనర్ ని కూడా చూడొచ్చు. ఆయన కూడా పూర్తిగా ఈ బోట్ లో ఈ నిమజ్జన ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, దానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భాగ్యనగరంలో నిమజ్జన ఉత్సవాలంటే చాలా బాగా జరుగుతుంటాయి. మరి అంతే జాగ్రత్తగా సాగర్ ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి దీన్ని పరిరక్షించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం దాదాపుగా మినీ ఒలింపిక్స్ లాంటిది. అంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని లక్షలాది మంది ప్రజలు పాల్గొంటున్నటువంటి ఈ ఉత్సవం ఏ విధంగా జరుగుతుంది. నిన్న మనం చూసాం, మొన్న పెద్ద వర్షం, అంతకుముందు బక్రీద్, నిన్న వినాయక నిమజ్జనం. అయినప్పటికీ కూడా అన్ని శాఖల సమన్వయంతో, అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖలు చాలా చక్కగా స్పందించాయి. అండ్ ప్రజా సంఘాలు కూడా, అండ్ ఈ గణేష్ ఉత్సవ కమిటీ కానీ, ఆ మండప ఇన్ఛార్జెస్ కానీ చాలా చక్కగా అక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసి ప్రశాంత వాతావరణంలో భక్తి ఉప్పొంగేలా అండ్ హైదరాబాద్ యొక్క ఇమేజ్ పెంచేలా చాలా చక్కగా చేశారు. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. దాదాపు ఇప్పటి వరకు ఎన్ని వేల విగ్రహాల నిమజ్జనం జరిగాయి? ఎప్పటి వరకు నిమజ్జనం జరుగుతుందనే అవకాశం ఉందని చిన్న పెద్దవి కలిసి ఇప్పుడు ఇంకొక గంట లోపల మనకు లెక్క వస్తుందమ్మా. చిన్నవాటిని కూడా గడిపితే చాలా ఉంటాయి యాక్చువల్గా. బట్ ఒక పర్టికులర్ హైట్ ఉన్న వాటి లెక్క మనం ఇప్పుడు క్రెయిన్స్ ద్వారా ఎన్ని వచ్చినాయి అనేది కంట్రోల్ రూమ్కి వస్తుంది ఇంకో 1 అవర్లో. మరి మోర్ దెన్ 50,000 to 1 lakh వరకు అన్ని విగ్రహాలు కలిస్తే అన్ని ట్యాంకులలో కలిసి చేసినటువంటి సంఘటన. మరి విగ్రహాల నిమజ్జనం అయిన వెంటనే ఆ చెత్త చెదారాలు కానీ, నెక్స్ట్ ఆ పూజా సామాగ్రి కానీ ఎలా తొలగిస్తున్నారు? ఏంటంటే హుస్సేన్ సాగర్ లోపల పడ్డటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా మిగిలినటువంటి పదార్థాలని హెచ్ఎండిఏ వారు తొలగించడానికి వారు టెండర్ కూడా పిలిచారు. ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. అండ్ నగరంలో రోడ్ల మీద కానీ, వీధులలో కానీ, మిగతా ప్లేస్లలో ఉన్నటువంటి వాటిని జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి దాదాపు 22,000 మంది వర్కర్స్తో, అట్లాగే అదనంగా వెహికల్స్ అండ్ మ్యాన్ పవర్ను కూడా మనం హైర్ చేసి డైలీ 4,500 టన్స్ మనకు చెత్త ఉత్పత్తి అయితే, ఈ ఒక్క రోజే దాదాపు 5,000కు పైగా మెట్రిక్ టన్స్ అదనంగా ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అంతా కూడా 24 గంటల్లో మనం నగరం నుంచి డంపింగ్ యార్డ్కి షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఆల్ అవర్ వర్కర్స్ రౌండ్ ద క్లాక్ దే ఆర్ వర్కింగ్. మనం చూస్తున్నాం టూరిజం శాఖ కూడా ఈ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లలో టూరిజం శాఖ ఉందనేది, ముఖ్యంగా టూరిజం శాఖ కూడా ఈ నిమజ్జనంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి ఈ సందర్భంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు కూడా పాటిస్తున్నారు? ఎంతమంది గజ ఈతగాళ్ళు ఈ సాగర్లో ఉన్నారు? యథావిధంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఒక 25 మెంబర్స్ గజ ఈతగాళ్ళం పెట్టాము. ప్రతి క్రేన్ దగ్గర ఒక బోట్ అన్నది లంగర్ వేసుకుని పెట్టుకున్నాము. ఏ ఇన్సిడెంట్స్ అయినా కానీ ఇమీడియట్లీ అటాక్ చేయడానికి. ఈ నెక్లెస్ రోడ్ అయితే కానీ, ట్యాంక్ బండ్ కానీ, ఇటు సైడ్ అటు సైడ్ కలిసి ఒక 25 బోట్స్ విత్ స్విమ్మరు, డ్రైవరు అండ్ జనరల్ హెల్పర్ కూడా. ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ మీద మంచి అవగాహన ఉంది. ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా ఇమీడియట్ అటాక్ చేయడానికి. మరి ఈ మధ్యలో అన్ని డిపార్ట్మెంట్ కలిసి జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, అదర్ డిపార్ట్మెంట్ మంచి కోఆర్డినేషన్తో చాలా చక్కగా నిర్మించడం జరిగినది. ఈ వ్యర్థాలను వెనువెంటనే తీసేస్తూ సాగర్ని కాలుష్య రహితంగా చూడడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకి దాదాపు 400 టన్నుల వేస్టేజ్ ని దీని నుంచి తొలగించడం జరిగింది. అయితే గత ఏడాది చూస్తున్నట్టయితే 4,000 మెట్రిక్ల టన్నుల వ్యర్థం ఈ సాగర ఘాట్ నుంచి నిమజ్జన సందర్భంగా వెలిదీశారు. కానీ ఈసారి అంచనాలు దాదాపు తలకిందులయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దాదాపు 8 మెట్రిక్ల టన్నుల వ్యర్థాన్ని కూడా తీసే అవకాశం ఉందంటున్నారు. అయితే పూర్తిగా ఇప్పటివరకు అయితే నిమజ్జన పూర్తిగా శాంతియుతంగానే జరుగుతుంది. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా సాగర తీరంలో జరగలేదు. ఇది ప్రస్తుతం ఇక్కడ సాగర తీరంలోని పరిస్థితి. ఓటు స్టూడియో.